మరోవైపు ఇప్పటికే పన్నీర్ సెల్వంని ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించిన శశికళ తాజాగా మరికొందరిపై వేటు వేసింది. పాండ్యన్, మునుస్వామి, పొన్నాయిన్లను కూడా తొలగించినట్టు తెలుస్తోంది. పన్నీర్ సెల్వం ప్రాథమిక సభ్యత్వాన్ని శశికళ ఇప్పటికే రద్దు చేశారు. అయితే ఆయనకి మద్దతు పలికిన సీనియర్ నేతలపై కూడా తాజాగా వేటు వేశారు. పాండ్యన్, మునుస్వామి, పొన్నాయిన్లను శశికళ పార్టీ నుంచి బహిష్కరించినట్టు తాజాగా మనకు అందుతున్న సమాచారం. మా ప్రతినిధి మురళి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మురళి, కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నటువంటి ఆశలకు గడ్డిపడడంతో ప్రత్యామ్నాయంగా మరొక వ్యక్తిని సీఎంగా ఎన్నిక చేసి ఇప్పటికే శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఆ లేఖను కూడా గవర్నర్ పంపించింది. అయితే ప్రస్తుతం పన్నీర్ సెల్వం టార్గెట్ గా రంగంలోకి దిగిన శశికళ ప్రస్తుతం పార్టీ నేతలపై ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. ఎవరైతే తిరుగుబాటు చేసి పన్నీర్ సెల్వం వెంట నడిచారో వారందరిపై కూడా వేటు వేస్తున్నారు. ఇప్పటికే ఉదయం పన్నీర్ సెల్వంపై పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుని ఆ లేఖ కూడా మీడియాకు విడుదల చేశారు. తాజాగా మరొక 20 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తొలగిస్తూ మీడియాకి విడుదల చేశారు. అయితే ఇవన్నీ కూడా చూస్తుంటే పార్టీలో తనదే పైచేయిగా నిలుపుకునేందుకు శశికళ ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యూహంగానే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా చెప్తున్నారు శశికళ ఎన్నిక చెల్లదు, ప్రాథమిక ఆమె ముందు గురించి ఉన్నటువంటి నిబంధనల విరుద్ధంగా ఆమె ఎన్నిక అనేది జరిగింది కాబట్టి ఇటు కోర్టుకు వెళ్ళినా తమదే పైచేయడం అవుతుందని ఇటు వ్యతిరేక వర్గం చెప్తుంటే తాజాగా వారికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా టార్గెట్ చేస్తూ ఒకవైపు వరుసగా ఈ పార్టీని తొలగించే కార్యక్రమం చేస్తుంది. అయితే ఇప్పటికే పన్నీర్ సెల్వం మద్దతుగా దాదాపు 250 మందికి పైగా పార్టీలో కీలక పదవుల్లో ఉన్నటువంటి వారు మద్దతు పలికారు. సో వీరందరినీ పైన ప్రస్తుతానికైతే చర్యలు తీసుకోలేదు. కానీ కొంతమందిపై వేటు వేయడం వల్ల వారందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ పార్టీలో తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే పన్నీర్ సెల్వం వర్గం కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యూహ రచనలో కూడా ఉంది. ఈ సాయంత్రానికి దీనికి సరైనటువంటి ఒక సమాధానం కూడా చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మురళి. సుప్రీంకోర్టు తీర్పు పట్ల అన్నాడీఎంకేలోని ఒక వర్గం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే మరో వర్గానికి ఈ తీర్పు పెద్ద షాక్గా తగిలింది. అయితే పలువురు సుప్రీంకోర్టు తీర్పు పట్ల తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.